వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్ వచ్చిందని, అయితే దీనికి సోనియా గాంధీ అంగీకరించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం హైదరాబాద్లో ఎవరు వేలు పెట్టినా చూస్తూ ఊరుకోబోమన్నారు. హైదరాబాద్ను యూటీ చేస్తారం కేటీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగల్చాలని చూస్తున్నారని ఆరోపించారు పొన్నం. కాగా గ్రామాల్లోకి వస్తోన్న బీజేపీ నేతల్ని రిజర్వేషన్లపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్లు రద్దు చేయబోమని చెబుతున్న బీజేపీ నేతలు పెంచుతామని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఊరంతో దిక్కంటే నీరంతో దిక్కన్నట్టుగా ఆయన కొడుకు నిన్నట్టుండే హైదరాబాద్ అంటే టెరిటోరియల్లో ఏదది కేంద్ర. అరే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేయంగా నేను అక్కడ ఒక కీలక మనిషిని. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయమని అడిగినారు. సోనియా గాంధీ గారు నథింగ్ అంది. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిండ్రు, ఎవడు ఏలు పెట్టే ధైర్యం చేయడు. హైదరాబాద్తో కూడిన తెలంగాణను కాపాడే బాధ్యత కాంగ్రెస్ది. మీ ఉద్దేశం టీఆర్ఎస్ది అదైతే పిరికి పందాలు అధికారంలో దిగంగానే అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు భయపెట్టి మళ్ళా తెలంగాణ. థాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.